ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మార్చి 8 మనకు 1977 నుంచి అమల్లోకి వచ్చింది. 1975లో అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితిలో ఆమోదం పొంది 1977లో మనకు ఇది ఆమోదించబడింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. మరియు మహిళలు ప్రతి రంగంలో రాణిస్తున్నారు. ఏదైనా సరే విద్యా రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, రాజకీయంగా కానీ ప్రతి రంగాల్లో రాణిస్తున్నారు. చివరకు విద్యున్మానాలు కూడా నడపడం జరుగుతుంది. మనకు రాజకీయంగా చూసుకుంటే మున్సిపల్ కమిషనర్ కానీ, మున్సిపాలిటీ కౌన్సిలర్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ముఖ్యమంత్రి మరియు రాష్ట్రపతి, ప్రధాని మంత్రి వరకు కూడా మహిళలు పాలించిన దేశం ఇది. మరియు యుద్ధ విమానాలు నడపడంలో స్త్రీ పాత్ర కూడా ప్రముఖంగా అనిపిస్తుంది. ఈ మధ్యనే పాకిస్తాన్ పైన అటాక్ చేసిన ముస్లిం మహిళ పాకిస్తాన్పై యుద్ధ విమానం నడిపి అక్కడ బాంబులు కురిపించి వచ్చినటువంటి మహిళ గారు. మరియు విమానాలు నడపడమేమి, ట్రైన్లు నడపడం అయితేనేమి అన్ని రంగాల్లో కూడా ముందు ఉన్నారు మహిళలు. మరియు ఈ సమానత్వాన్ని ఏ విధంగా చూడాలి అంటే, పురుషుని కంటే స్త్రీ ఏం తక్కువ లేదు అని నిరూపించుకోవడానికి దైవం చెప్పడం కూడా జరుగుతుంది. మీ హోదాల్లో మరియు మీ కార్యక్రమాల్లో సమానంగా ఉన్నప్పటికీ నేను పురుషునికి కొద్దిగా ఆధిక్యతను ప్రసాదించడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మీపై శాంతి, కరుణ, కటాక్షాలు పుట్టించుగాక. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి వచ్చినటువంటి నా సోదరిమణులు మరియు మా సోదరులందరికీ మరొకసారి అస్సలాము తెలుపుకుంటూ, మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా చాలా సంఘాలు, అధికారం ఉన్న వాళ్ళు చేస్తున్నారు, అధికారంలో కూడా ఉన్న వాళ్ళు చేస్తున్నారు. దాంతో ఏం ప్రయోజనం లేదనుకుంటున్నా నా ఆలోచన. మహిళలకి ఏమి ప్రయోజనం లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే దిశ దశ అని కొన్ని చట్టాలు తీసినారు, దాంతో ప్రయోజనం లేదు. అదే దానికి ఒక్కరికి చెప్తున్నాను, నేను అర్థం చేసుకోవాలి. దిశ దశ పనికిరాదు, దిశ పనికిరాదు. ఎందుకంటే అనవసరమైన చట్టాలు. ఈ చట్టాలన్నీ ఎందుకు పనికొస్తాయంటే, ఎప్పుడు పనికొస్తాయంటే, ఏదైతే మనము భయము, భక్తి, తల్లిని సమానంగా గౌరవించే విధంగా మహిళలను చూస్తే నా తల్లి, నా సోదరి అనే భావం రావాలి. అప్పుడే ఈ దిశ అవసరం లేదు, ఆ దశ అవసరం లేదు. ఆటోమేటిక్గా చూసానే నా తల్లి సమానురాలని, నా చెల్లి సమానురాలని అనుకుంటే ఇలాంటి సంఘటనలు మన దేశంలో చాలా తక్కువ అవుతాయని నేను అనుకుంటున్నాను. కాబట్టి తల్లినితో సహమానం గౌరవిస్తూ ఈ మహిళా దినోత్సవం రోజు ఏమంటే నేను మహిళలు చెప్పేది ఏమంటే ఒకటే ఒక విషయం. మహిళా దినోత్సవం రోజు తల్లి పాత్ర ఎక్కువ ఉండాలి. మనం పెంచే విధానంలో చాలా లోపం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అతిగా గారాబం ఎక్కువైపోయింది పిల్లలకు. ఆ గారాబం వల్లనే ఈరోజు చెడు వ్యసనాలు, బైక్ రైడింగ్ మీదేమి, సెల్లులో కూరుకుపోవడమేదేమి, సోషల్ మీడియాలతో చెడు వ్యసనాలకు అలవాటు పడేటమేదేమి, ఆ సోషల్ మీడియాలో ఏదో విచిత్రంగా మనం రీల్ చేసి పోస్ట్ పెట్టాలనే ఆలోచనతో కొంతమంది అయితే విజయవాడ ఏరియాలో అయితే కొంతమంది ఒక గ్యాంగ్ తయారై దారిన పోతుంటాం. మన పనులు మనం చేసుకుంటూ రాత్రిపూట ఆ టైంలో పట్టుకునేది వాళ్ళు కొట్టి ఆ రీల్ తయారు చేసి వేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే మనము చేసిన తప్పే. ఇదైతే మన ఆ రోల్ అనేది, ఆ తల్లి ఆ రోలు, ఆమె ఆ గారవం వల్ల పిల్లలు చెడిపోతున్నారు. ఎక్కువ అయిపోయింది గారవం. మా కాలంలో అయితే ఒక చిన్న తప్పు చేసే చాలా దండించేవారు. టీచర్ కొట్టిన వానికంటే వాళ్ళ ఇంట్లో కూడా కొడుతున్నారు. నాకు 2 దెబ్బలు ఆ ఏడుతో భయపడి ఒక్కటే సార్లే నాకు కొట్టింది సార్లే, మరి ఇంట్లో ఎందుకు కొట్టుకోతా, మళ్ళీ వాళ్ళ ఎందుకు తల్లి ఎందుకు కొట్టాలని భయంతో మేము ఉన్న కాడికి చదువుకుంటున్నాం.
नहीं लंबा है ना। అందరికీ నమస్కారం, సలాం అలైకుం సబ్కో. మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ నుంచి ఫోన్ వచ్చింది, ఇట్లా ఉమెన్స్ డే సందర్భంగా మాట్లాడాలన్నప్పుడు నిజంగా చాలా ఆనందం వేసింది. ఎందుకంటే మనము ఇట్లా ఒక సంఘం ఏర్పరిచి శాంతి కోసం న్యాయం కోసం పోరాడుతున్నాము, అందులో ఉమెన్స్ డే రోజు పురస్కరించుకొని అందరం సమావేశమైనాము అంటే చాలా గొప్ప విషయము. దీనికి ఆర్గనైజ్ చేసిన వారికి ప్లస్ ఇప్పుడు సభను అలంకరించిన వాళ్ళందరికీ ఫస్ట్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నన్ను దీనికి ఇన్వైట్ చేసినందుకు మొదటిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈరోజు మనం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం, అది అందరికీ తెలిసిందే. ఎందుకంటే ముందు బానిసత్వంలో ఉన్న స్త్రీని మనము ఇప్పుడు ఈ స్టేటస్కి, అంటే ఇంతవరకు సార్ వాళ్ళు చెప్పినారు, యుద్ధ విమానాలు నడిపే స్టేజ్ వరకు రావడానికి 1908 నుంచి 2026 వరకు ఇంత టైం పట్టింది. ఈరోజు మనం ముఖ్యంగా సమయం ఎక్కువ పట్టినా సరే సమానత్వాన్ని పురస్కరించుకొని సమానత్వాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఉమెన్స్ డేని ఈరోజు గుర్తు చేసుకోవడం జరుగుతూ ఉందన్నమాట. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू. फर्स्ट ऑफ ऑल सबको रमज़ान मुबारक है. सो सब लोग जो आज मुझे इनविटेशन दी हैं को थोड़ा बहुत लेडीज़ के बारे में ज़रा इन्फॉर्मेशन दो बोल को इंशाल्लाह सब कुछ मैं बताऊँगी. सबको थोड़ा हिंदी में बोलने का समझ में आता है कि नहीं, बट तेलुगु में पूरा समझा दूँ. मेरा नाम शाहीन, मैं वर्क एडवोकेट के नाम वर्क करती हूँ हमारे प्रोद्यूर कोर्ट में. और एक बात क्या आगा तो जो आयुब सर ही मुझे यहाँ पे इनविटेशन दी, इसलिए सबको मेरा सलाम फर्स्ट उनके लिए నా హృదయపూర్వక ధన్యవాదములు ప్రతి ఒక్కరికి. और एक बात, ఔరత్ ఒక లేడీ అంటే ఎలా ఉండాలంటే ప్రేమించడంలో ఒక దేవత, ద్వేషించడంలో ఒక నిప్పులాగా ఉంటుంది. సో फर्स्ट ऑफ ऑल लेडीज़ अंटेने एक औरत के जैसा पैदा होना खुशनसीबी है. एक माँ का किरदार निभाती, एक बहन, एक औरत, एक बीवी, एक बच्चों को संभालने के लिए पूरी फैमिली को कैसा समझाना, कैसा वैल्यूज़ बताना, कैसा उनको बच्चों को उनका करियर कैसा बनाना, कैसा करने का डिसीजन लेना, सब फर्स्ट लेडी. जब औरत स्ट्रांग होती है उसका घर जन्नत. ఈరోజు ఇక్కడ మనమందరం కూడా మహిళా దినోత్సవం సందర్భంగా రావటం జరిగింది. అల్హమ్దులిల్లా. ముందుగా ఎంపీజే వారికి మా జమాతే ఇస్లామీ హింద్ ఉమెన్స్ వింగ్స్ తరపు నుంచి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మేము మా యొక్క ఉమెన్స్ వింగ్స్ తరపు నుంచి కూడా ఉమెన్స్ డే చేస్తూ ఉంటాము. కానీ మేము ఉమెన్స్కు ఇట్లా ప్రోగ్రాంలు పెట్టి వాళ్ళని గెస్ట్గా పిలిచి చేసేవారము. కానీ ఈరోజు జెంట్స్ ఆధ్వర్యంలో ఉమెన్స్ డే జరగడము చాలా సంతోషకరమైనటువంటి విషయం అని నేను భావిస్తున్నాను. వీళ్ళ యొక్క కృషిని అందరూ మెచ్చుకోవాలి. ఎందుకంటే ఉమెన్స్ కాకుండా జెంట్స్ సపోర్టు ఎక్కువగా ఉంటే వాళ్ళు అనేక రంగాలలో ఇంకా ఎక్కువగా ముందుకు రాగలుగుతారు. ముందు జెంట్స్ వాళ్ళు సపోర్ట్ ఉంటే ఎంత దూరమైనా కూడా మేము అడుగు వేయడానికి కూడా మాకు చాలా సులభతరంగానే ఉంటుంది. అందుకని ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినటువంటి వారందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. Thank you so much. जो भी है మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.